నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కన్నే శిరీష అలియాస్ బర్రెలక్క త్వరలో వివాహ బంధానికి అడుగుపెట్టనుంది. సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయిన ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్కి చెందిన యువతి. తెలంగాణ ఎన్నికల ముందు వరకు కూడా ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే అందరికీ పరిచయం. ఆమె ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్తో ఎంతో మంది యువతను ఆలోచింపజేసేలా చేసింది. అప్పటికే సోషల్ మీడియాలో ఓ మోస్తారు పేరు ఉన్న బర్రెలక్క తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఆమె బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఇటీవల పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా ప్రకటించింది బర్రెలక్క. తాజాగా ఆమెకు కాబోయే వరుడిని పెళ్లి డేట్ను అనౌన్స్ చేసింది. తెలంగాణ ఎన్నికల సమయంలో బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి 5,754 ఓట్లతో 4th ప్లేస్లో నిలిచింది. ఆమె ఓడిపోయినా కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపింది. తాను ఓడిపోయినా పర్వాలేదు, తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అని కూడా ఆ సమయంలో బర్రెలక్క చెప్పుకొచ్చింది. ఇక బర్రెలక్క తల్లి రోజుకూలి, 2 తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో శిరీష తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసినట్లు గతంలో ఓసారి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు బర్రెలక్క పెళ్లిపీటలు ఎక్కబోతుంది. రీసెంట్ గా దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ఆమె అభిమానులంతా తనకి కాబోయే వరుడు ఎవరు అని సెర్చింగ్ స్టార్ట్ చేశారు. శిరీషకు కాబోయే వరుడి పేరు, అతని ఫోటోతో పాటు ఆమె మ్యారేజ్ డేట్ను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నెల 28న వెంకటేష్ అనే అబ్బాయితో శిరీష వివాహం జరుగుతుంది. అతను MSc ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా సమాచారం. వీరిద్దరూ కలిసి ఒక ఫోటోషూట్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఆమెకు విషెస్ తెలియజేస్తూ కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.